మహాపత్రికల మా నాన్న కాదు నేను వస్తా కమాండ్ కంట్రోల్ సెంటర్లో చర్చ పెడదాం. అమ్మో కవితమ్మ ఇసురుతుందుల్లో సీఎం రేవంత్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఛాలెంజ్. తులం బంగారము పింఛన్లు ఎందుకు పెంచడం లేదో చర్చిద్దాం. మహిళలందరం కలిసి వస్తాం, డిస్కషన్ చేద్దాం. హామీల ఎగవేతలో మేటి రేవంత్ రెడ్డి అంటూ మండిపాటు. అమ్మా ఇక నిన్న మొన్నటిదాకా బీసీల రాగం ఎత్తుకొని ఉరుకుల పెట్టింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, గల్లీన మీటింగులు. ఇక ఆమె నోటికి నీ దండం పెడితే ఏ మాట వస్తుందయ్యా అంటే ముందుగాల వచ్చేది తొలి పలుకు బీసీ రాగము. ఇక గుమ్మాయ జక్కాయ వాళ్ళు వీళ్ళు ఏమాయమ్మా నువ్వు రామసక్కదనంగా ఢిల్లీలో సంసారం పెట్టి ముద్దుగా మరి నీ అంతా నువ్వు కథమతలవు కంచిగా కంచు మోగించినవు. మరి మీ అయ్య 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే మరి నువ్వెందుకు బీసీల రాగం ఆనాడు ఎత్తుకోలేదు? మరి నువ్వు బీసీలకు ఆనాడు ఎందుకు న్యాయం చేయలేదు? నువ్వు ఆయన రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఆయన గల్లీకి మీటింగులు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఆయన 10 ఏళ్ల కాలంలో మీ అయ్య అధికారంలో ఉన్నప్పుడు పోరాటం ఎందుకు చేయలేదు? గీయాల నీకెట్లా యాదికి వచ్చింది బీసీలు? గీ రకంగా మూత మోగిస్తారు మధ్యలో మూత. ఇప్పుడు బీసీ సంఘాలలో 139 బీసీ కులాల బిడ్డలు. ఇక ఇప్పుడు ఆ రావం ఇక పక్కకు పెట్టింది. ఇక నిన్న క్యాబినెట్లో రేవంత్ అయ్యా మంత్రుల ఎమ్మెల్యేల గుమ్మాయ జక్కయ్యను గుంపు కట్టి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుండు. ఏంది ఇక మనం అన్నం ఇస్తారంట చేసినాం. బువ్వ పెట్టకపోతే తప్పట్లేదు. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం? మరి హైకోర్టు ఏమో సెప్టెంబర్ 30 లోపు నువ్వు ఎలక్షన్లకు పోవాలి అని రామబాణం విసిరింది. ఇక మరి అది గుండెకు బిర్రగా తగల ముందుకే మనము మేల్కోవాలి అన్నట్టుగా సర్కారు కూడా ఇక మరి ఆలోచన చేసి నిన్న క్యాబినెట్లో రేవంత్ అయ్య ఇక స్థానిక సంస్థలల్లో 42% రిజర్వేషన్లు ఇక ఇచ్చి తీరుతాము అనే కాడికి వచ్చింది కథ. మూతి ముంగడికి వచ్చింది వ్యవహారం. మరి ఇది ఎప్పుడు దాకా ఏం కథ అంటే సెప్టెంబర్ మధ్యలో, జూలై ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇక ఈ కథ వచ్చింది. ఇక బీసీలు అరే నేను ఇంత పొడుగు అంత పొడుగు బారుబూరు బచ్చనపేట అని ఇంకా 4 రోజుల పాటు ఉంటే నేను పోరాటం వింటేనే మరి జనాల నాలుకల మీద నా పేరు నాట్యం ఆడాలంటే ఏదో ఒక పాట ఏదో ఒక వ్యవహారం ముంగటేసుకోవాలి కదా. ఇక మరి బీసీల రాగము ఇంకా అయిపోయింది. ఇంకా ఇది కొలిక్కి వచ్చింది. ఇక ఇప్పుడు దాని మీద ఏం సకదానం లేదు. ఇక మళ్ళీ ఇంకేమనాలి? రేపు ఇంకెవరన్నా ఏమన్నా అంటే ఏమనాలి? నేను పోరాటం చేసిన కనుకనే ప్రభుత్వము తల వంచుకొని ఇలా గంగిరేజు లెక్క తలకాయ ఊపి కవితమ్మ పోరాటం ఆరాటం చూడలేక కవితమ్మ వసవసారిని దండం పెడితే చెమట ఒడిపించి రోడ్ల మీద మీటింగులు పెట్టి బీసీ కులాల చైతన్యపరిచి ఇక మరి సక్కదనంగా ఆమె రామబాణం విసిరికొచ్చింది. కాబట్టి ఇవాళ సర్కారు దిగొచ్చింది, ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది అనేది కూడా మళ్ళీ ఆమె చెప్పుకుంటందుకు కూడా అవకాశము. అది ఇక ఆ కథ ఆడికి ఒడిపించి ఇప్పుడు మళ్ళా రావయ్యా ఏమయ్యా ఓ రేవంతయ్యా, రావయ్యా ఏమయ్యా ఓ రేవంతయ్యా, కమాండు కంట్రోల్ కాడికి నేను వస్తున్నాను చూడయ్యా, రావయ్యా చర్చ పెడదాము. ఇక పాత చింతకాయ ముచ్చట అయిపోయింది బీసీల రాగం కాబట్టి ఇప్పుడు మళ్ళా కొత్త మామిడికాయ పచ్చడి ముచ్చట అందుకుంటుంది కవితమ్మ. ఎట్లా ఏం కథ అంటే ఆడోళ్లకు తులం బంగారం ఏమాయ, ఆడోళ్లకు
నెలకు 25,000 2,500 ఏమాయ్, మరి పెన్షన్లు 4,000 చేస్తాంటివి ఏమాయ్, మళ్ళీ ఇప్పుడు ఇదొక రాగం. ఇక ఈ రాగంతో మళ్ళీ ఎన్ని రోజులు పూట గడుపుకుంటుందో కవితమ్మ. కానీ కవితమ్మ ఇంత ఆరాటంతో పోరాటం చేసిన నమస్తే తెలంగాణ పేపర్లో ఈమె గురించే రాస్తలేరాటనుల్లా కవితమ్మ గురించి. చూసిర్రా బా. కానీ ఇంటింటికి మంచిపోయే కానీ గింత పగానుల్లా తాజ్వాం పగబట్టినట్టు కవితమ్మని నమస్తే తెలంగాణ పేపర్లు వాళ్ళు. కవితమ్మ ఈ మహాపత్రికలు బాగా రాసుకొచ్చారు కానీ నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు అస్సలు కసిగంతలేరు కవితమ్మను. ఇవి ఇంత ఆరాటంతో పోరాటం చేస్తుంటే ఒక్క వార్త కూడా ఆమెది అలా రాయలేకపోతున్నారు. వాళ్ళ గుండె కరుగుతలేదు. ఇంటింటికి మంచిపోయే కానీ పంచాయతీ పాడైపోను అందరి ఇండల్లో ఉంది కానీ ఇంత పగటిమంది పంచాయతీ నేను ఆడుతులే. ఇక ఇప్పుడు ఈమె చర్చ పెడదాం రావయ్యా ఓ రేవంతమయ్యా అని ఇప్పుడు సవాల్ వేస్తుంది. మరి ఒక కోడిలాగం లైన్లో తీసుకుందాము. మరి ఈ చర్చల సంగతి ఏంది? ఇక నిన్న మొన్నటి దాకానేమో అన్న పని అయింది. నిన్న మొన్నటి దాకా అన్న సవాల్ వేసింది. ఇప్పుడు చెల్లె కవితమ్మ ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ఒక కోడిలాగం లైన్లో తీసుకుందాము. ఏమంటుందో ఏం కథో చూద్దాం. మరి వస్తా